సంవత్సరాలు సైకిల్ మీద సేవ చేశాడు. క్లాప్స్ కొట్టరా ఆయనకి. ఈరోజు పక్కింటికి నడిచి వెళ్ళలేకపోతున్నాం ప్రార్థనకి, పక్కింటికి నడిచి వెళ్ళలేకపోతున్నాం ప్రార్థనకి. హల్లెలూయా. ఇవాళ దైవజనుడికి వద్దంగానే ఒంగులు మరి నమస్కారం పెట్టాలి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, సంఘాన్ని ఎప్పుడైతే ఫ్రీగా మనం వదిలివేస్తూ ఉంటామో, వారి చిత్తాన్ని ప్రకారానికి మనం ఇక్కడ మెసేజ్ చెప్తూ ఉన్నప్పుడు వారి క్రియలు వారే మార్చగలుగునుగా. హల్లెలూయా. అంతేగాని అరే నువ్వు ఎలా ఉండు, నువ్వు అలా కూర్చో, నువ్వు ఎలా ఉండు అని నేను చెప్పినంతట్లో కాదు, కానీ వాక్యాన్ని బట్టి వారి మనసు కట్టబడుదురుగా. హల్లెలూయా. ఎందుకంటే వారి క్రియలు ఎలా మార్చుకోవాలో వాక్యం తెలియపరిచింది, వారి మనసు ఎలా తిరుపుకోవాలో వాక్యం తెలియపరిచింది, కానీ నేను చెప్పవలసిన అవసరము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఎద్దును గాడిదను దేన్నైనా వీటి వరకే తోలికెళ్ళగలుగుతుంది, కానీ దాన్ని కర్ర పెట్టి బాది మెయ్యి అంటావా? చెప్పండి అందరూ. అంటామా? తోలికెళ్ళటం వరకే యజమానుడి బాధ్యత. అది మెయ్యాలో వద్దు దాని చిత్తమయ్యున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సేవకులు చాలామంది కూడా ఆ కాళ్ళు పట్టించుకుంటాం, లేదంటే నా బండి సరిగ్గా వెళ్తలా, నువ్వు నన్ను డ్రాప్ చేయి, నువ్వు ఎలా చేయి, నువ్వు అలా చేయి. చాలామంది దైవజనులు ఎలా అయిపోయి సంఘాలు చెల్లాచెదరైపోతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘాలు చెల్లాచెదరైపోతున్నాయి. సంఘాలు ఎందుకంటే నిలవలేని పరిస్థితిలో గొర్రెలు చెదిరిపోతున్నాయి. అందుకని యోహాను సువార్తలో 10:10 దయచేసి చదవదులే, నా గొర్రెలు నా స్వరము వినును గాక. ఆమేన్. రేపటి దినం ఇలా ఆ మెసేజ్ చెప్తూ చనిపోయినా పలానా దైవజనులు మందిరానికి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమించాలి, దైవజనులకి మరలా మందిరానికి వెళ్ళాలని నాకు ఆశ పుట్టిన ఈరోజు అక్కడ లేకపోయారని ఆ గొర్రెలు చెప్పుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. కొంతమంది చెప్తారు, అమ్మ మా సంఘంలో మా అయ్యగారు మంచోడు కాదు, నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఇలా కూర్చో, అలా కూర్చొని పెత్తనాలు చేయించాడు, కానీ ప్రార్థన ఉండదు, మర్యాద ఉండదు, ఎంతవరకు స్వార్థం. చాలామంది నాతో చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. నిజమైన దైవజనుడు ఎలా ఉండాలంటే, నీవు ఇక్కడ మౌనంగా ఉంటే నీ గొర్రెలు నిన్ను చూసి మౌనంగా నిలబడుదురుగా. గట్టిగా నువ్వు పెత్తనం చేయాలనుకూడదు. దైవజనుడు ఎలా ఉండాలి? మౌనమై ఉండాలి. దైవజనులు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. పెత్తనం చేయవసరం. ఆ కాడినమ్మో, ఈ సొమ్మునమ్మో, ఆ తట్టనమ్మో అనవసరంలా. నీవు అక్కడ మౌనంగా ఉంటే గడగడగడలాడుతూ గొర్రెలే పరిచర్య చేసుదురుగా. అలా కాదండి, దైవజనులు ఎక్కడి నుండి లేచి వెళ్ళిపోయి పెత్తనం చేయాలనుకుంటారు, గాయపరుస్తున్నారు చాలామంది. నువ్వు ఎలా కాదు, ఎలా ఉండాలి, అలా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ గొర్రె చెదిరి తప్పుకొని వచ్చినా ఎంత గొప్ప దైవజనుడా అనుకోవాలి. హల్లెలూయా. రేపటి దినం నేను ఉంటానో లేదో తెలియదు, కానీ నేను చెప్తూ చనిపోయినా పర్లేదు, కానీ నా మాటలు మీకు గుర్తుకు వచ్చుదురుగా. హల్లెలూయా. ఆ దైవజనుడు ఏం చేశాడో తెలుసా? సైకిల్ మీద 100 సంవత్సరాలు సేవ చేసి, ఇక నాకు హైదరాబాద్లో నా కుమారుడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా, నా చేతికి వెళ్ళి చాలామంది ఉన్నారు, నా కొడుకులు చూసుకుంటారు అని ఇదే లాస్ట్ ఆరాధనని ఆ ఆరాధన చూసుకుని కొన్ని 100 మైళ్ళు వెళ్ళాలంట సైకిల్ మీద వెళుతూ ఉండగా చాలామంది ప్రజలు ఆ రోడ్డు మీద గుమ్ము కొడుకుని ఉన్నారంట. హల్లెలూయా. గమనించండి మాటను. ఒక దైవజనుడు దుఃఖపడితే ఈ మాట చెప్తున్నారు. గుమ్ము కొడుకుంటుంటే ఏం జరిగిందని గొప్ప సైకిల్ దిగేసి చూస్తే అక్కడ ఒక ఎద్దు చనిపోయిందంట. హల్లెలూయా. ఆ ఎద్దు చనిపోతే ఆ యజమానుడు వేస్తున్నాడంట. ఇప్పటి వరకు కూడా మారం చేయకోకుండా కాడి మోస్తూనే ఉంది, కానీ దానికి 4 రోజులు బట్టి హెల్త్ బాగాలేదంట. ఈయనకేమో కిరాయి వచ్చి పడిందంట. నా యజమాని కిరాయి తప్పకపోతే ఈయన పోటీ ఎలా గడవాలని ఆలోచిస్తూ పట్టుకుందంట. బాగుంటే సరే ఉంది, లేకపోతే లేదు. అది ఎలా ఉంటుందో చూద్దామని ఆ యజమానుడు కాడి ఎలా లేపుతుందని ఆరోగ్యం బాగోపోయినా వచ్చి అలా కాడి మెడనేసుకుందంట.
గట్టిగా. దానికి ఆరోగ్యం బాగోపోయిన ఏం చేసిందండి? చెప్పండి, ఏం చేసింది? కాడి. మనం వేసుకుంటున్నాం ఆ కాడిని. దానికి హెల్త్ బాగాలే. అయిన యజమానుడు అలా కాడి లేపుతుందని దాని హెల్త్ పాడైపోయినా యజమాను కష్టపడకూడదని గబగబొచ్చి ఆ కాడిని మెడ మీద వేసుకుందండి. దేవుని హల్లెలూయా. ఆ కాడి మెడ వేసుకుని లాగుతూ వెళ్ళినప్పుడు దానికి ఆరోగ్యం బాగల మధ్యదారిలో జాయిగా కాడిని కిందకి పెట్టి మధ్యదారిలో మరణించిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కడవరికి కూడా తన ప్రాణం విడిచే వరకే నమ్మకంగా నా దగ్గర పనిచేసింది. ఒక్కరోజు కూడా మారేము చెయ్యలేదు నా ఎద్ది అని యజమానుడు దుఃఖపడుతున్నాడంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ సేవకుడికి అర్థమైందంట, అయ్యా కడవరికి నేను ప్రకటిస్తూ మరణించడానికి కూడా అన్నిటికీ రిటైర్మెంట్ ఉంది, కానీ దీనికి మాత్రం లేదయ్యా. నమ్మకమైన ఎద్దు చేసినట్టుగా ఈ ఎద్దుని నేను కూడా నీకు నమ్మకంగా చావచ్చు. ఇలా నమ్మకమైన దైవజనుడు ఉంటున్నారా? మాట వినకపోతే ఇక ఆ వ్యక్తితో పని లేదు. ఒకడు సపోజ్ వాడు మాట వెనుక మందిరం నుండి బయటికి వెళ్ళేది నుంచున్నాడు అనుకో, అసలు నీ ప్రార్థన తెలుసా? హల్లెలూయా. నువ్వు చర్చికి వెళ్తావా అంటే నువ్వు ఏంటో తగిలినట్టు. హల్లెలూయా. మీకు తెలుసండి, సేవకుల కంటే విశ్వాసులే బలముగా నిలబడుదురుగా. హల్లెలూయా. ఈరోజు 4 మాటలు చెప్పి లోపలికి వెళ్ళిపోతూ, కానీ సంఘం హృదయంలో ముద్రించుకుని ప్రతి దినము నవరి వేస్తూ బ్రతుకుతారు. ఆమేన్. మరలా వారం నా దైవజనులను ప్రజలు వేస్తారు. నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా కొరకు అంగలాస్తూ వర్తమానం అందించారు. ఇంకా నేను బలముగా స్థిరపడాలన్న విశ్వాస బలము వారిలో స్థిరముగా నిలబడాలండి. హల్లెలూయా. దైవజనులు నాకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు, అన్నీ తెలుసు, ప్రవచన వరాలు తెలుసు, అంత అవసరం లేదు. మళ్ళీ శుక్రవారం ఆదివారం వస్తేనే హల్లెలూయా. ఈలోన పెత్తనాలన్నీ చేయాల్సిందే. అందుకు ఒక వాక్యం చూసుకుందాం మనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. దయచేసి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. హల్లెలూయా. నేను ఒకటే కోరుకుంటా, వారు ఎలా సిందరవందర చేసినా నేను మౌనమై ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మన మౌనాన్ని బట్టి ఎదటి వ్యక్తి మార్చగలుగును కాక. హల్లెలూయా. చూడండి, మీరు ఇంటర్లా కూర్చుంటలేదా, నేను ప్రస్తుతం పట్టుకుని అందరినీ డబా కొట్టేసి ఇక్కడి నుంచి ఉంటే నా మాట వినగలుగుతారా? నా పాట వినగలుగుతారా? నా ప్రార్థన వినగలుగుతారా? హల్లెలూయా. వింటారా? వినరా? నా ప్రార్థన వింటారా? నా పాట వింటారా? నా ఆరాధన వింటారా? నా వాక్యం వింటారా? హల్లెలూయా. హల్లెలూయా. దేన మనసుతో నిలబడినప్పుడు దేవుని మహిమ దిగబడుతురుగా. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలో 800 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని దినాలకి చేరారండి? అద్దరికే ఎన్ని దినాలకి చేరారు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎన్ని దినానికి బయటకు వచ్చారు? హల్లెలూయా. హల్లెలూయా. వారి మార్గం మధ్యలో ఎన్ని దినాలు మోషే నిమసలు పెట్టారు, గాయపరిచారు. అయినా మోషే అడ్డం తిరిగి మోషే చేతిలో ఉన్న కర్రాన్ని సాధన చేసి అందరిని కొట్టేశాడా? చెప్పరే, కొట్టాడా? మార్గం మధ్యలో ఆ మోషే దేవుడు మాట్లాడాడు, మోషే సైన్యాన్ని నడిపించు అన్నప్పుడు మారం చేశారు. రే అక్కడ లేవా సమాధులు, ఎక్కడ సంపేస్తా తీసుకొచ్చాడు మోషే. ఆకలి అవుతుందిరా మోషే, సముద్రం ఎదురుంది, ఏం చేస్తా దిద్దులో ముంచేస్తావా మోషే అన్నప్పుడు రే నడిపించుకో అని కర్ర సాధన చేశాడు మోషే. ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. మౌనంగా ఉన్నాడు. దేవుని వైపు చూశాడు. ప్రభువా దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నాడే కానీ
చిన్న మాట కూడా ప్రజలు అనలేదు. దేవుని స్తోత్రం. ఇలా మన కుటుంబంలో ఎలా బ్రతుకుతున్నాం, మన సంఘములో ఎలా బ్రతుకుతున్నాం, మన తోటి వారి యందు ఎలా బ్రతుకుతున్నాము. వేలాది ప్రజల్ని రక్షించాడు మోషే. హల్లెలూయా. ఒక్కడే నాయకుడిగా నడిపించాడు. దేవుని బట్టి, దేన మనసును బట్టి. దేవుని స్తోత్రం. కోపంతో రెండ్రా అన్నాడా? కోపంతో రెండ్రా అన్నాడా? ఏమన్నాడు? ప్రభు మిమ్మల్ని విడిపించుచున్నాడు, యెహోవా దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరికి కఠినంగా ప్రవర్తించిన ఫరో కూడా ఏమయ్యాడు? కదిలిపోయాడు. నీ ప్రజలు తీసుకుపో అన్నాడు. రాత్రికి రాత్రి విడుదలనిచ్చాడు. విసుకుపోయాడు. ఆయన మహిమ కార్యాలు, అద్భుతమైన కార్యాలు చూసి ఫరో విసుకొచ్చి తీసుకుపో అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దైవజనుడా, ప్రియ సంగమ, ప్రభు మాట్లాడు.